మహారాజ్ సంత్ గాడ్గే బాబా 69వ వర్ధంతి సందర్భంగా వేములవాడలోని ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. సంఘం నేతలు సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య మాట్లాడుతూ రజక కులంలో జన్మించిన సంత్ గాడ్గే బాబా గొప్ప సంఘ సంస్కర్తగా యావత్ బీసీ కులాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జ్ పోలాస నరేందర్ మాట్లాడుతూ శుచి శుభ్రత సామాజిక సేవల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత సంఘం నేతలు ఇల్లందు వెంకటేష్, పిన్నింటి హనుమాన్లు, బుర్రా దసగౌడ్, కోరుదాల తిరుపతి, కుంభం రవీంద్ర, చేను హెలపతి, ముద్రకొల నరసయ్య, మొగిలి అంజయ్య, ఎల్ తిరుపతి, ఎన్ నరసయ్య, కె శ్రీనివాస్, పొలాస చిరంజీవి, కనపర్తి ప్రభాకర్, అన్నారపు దేవయ్య, బుర్రా లక్ష్మీరాజ్యం, ఒడ్డెర జంపన్న, అర్బన్ కాలనీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. వారి అడుగుజాడల్లో వారి సిద్ధాంతాలను, వారి ఆదర్శాలను, వారి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వర్ధంతి సందర్భంగా మరొక మారు సంత్ గాడ్గే బాబా గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీసీ సాధికారత ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సాధికారత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మరియు ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి పొలాస నరేందర్ గారు అధ్యక్షతన ఈరోజు సంత్ గాడ్గే బాబా గారిది వర్ధంతి 69వ వర్ధంతి ఈరోజు చేయడం జరిగింది. ఇదివరకు కూడా పోయిన సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కూడా స్మరించుకుంటూ రజక సోదరులందరినీ పిలుచుకొని మరి ఆ రోజు కూడా మనము వర్ధంతి నిర్వహించుకున్నాము. మరి ఒక సంవత్సరం కూడా పూర్తయింది. మరి బీసీ సాధికార సంఘం కార్యాలయంలో కూడా ప్రతి ఒక్క మహనీయుల వర్ధంతులు, జయంతులు కూడా ఇక్కడ చేసి ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు రజక కులంలో మరి ఒక సాకలి ఐలమ్మ ఎలానో అంతకు ముందుకు సంత్ గాడ్గే బాబా గారు మరి ఈరోజు బీసీలలో ఉన్న 136 కులాలందరినీ కూడా ఒక ఆదర్శంగా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనే ఈ సంఘ కార్యాలయం స్థాపించి పొలాస నరేందర్ గారి ద్వారా ప్రతి ఒక్కరికి బీసీకి ఎవరికి ఆపత్తి వచ్చినా కూడా ఆదుకునేందుకు ఈ ఆఫీసులో మనము పనిచేస్తున్నాము. ప్రతి ఒక్కరిని మహనీయులందరినీ కూడా మనం ఈ వర్ధంతులు జయంతులు చేసుకుంటూ ఏదైతే వారు చేసే సేవలు ఈరోజు ఆ యువతరానికి మనం అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో కూడా మార్పు తీసుకొచ్చి వారు ఉన్న సమాజంకు మంచి చేయడం కోసం కృషి చేసేందుకు తోడ్పడుతుందని తెలియజేస్తూ మరి మరొకసారి సంత్ మన గాడ్గే బాబా గారికి 69వ వర్ధంతి నివాళులు అర్పిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కుల బాంధవులందరికీ, రజక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.